Express, an international courier service. మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమై 100 సంవత్సరాలు పూర్తయ్యాయి. యుద్ధ విమానాలతో యుద్ధం చేసుకోవడం మొదటి ప్రపంచ యుద్ధంలోనే మొదలైంది. అప్పటి విమానాల నిర్మాణ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం పెద్దగా అభివృద్ధి చెందలేదు. చాలా ప్రాథమిక స్థాయిలోనే విమానాల నిర్మాణం ఉన్నప్పటికీ శత్రువులపై పైచేయి సాధించడానికి పశ్చిమ దేశాలు వాటిని వదల్లేదు. ప్రారంభంలో కేవలం గూఢచర్యానికి మాత్రమే విమానాలను, బెలూన్లు, గాలిపటాలను వినియోగించేవారు. యుద్ధం తీవ్రం అయ్యే కొద్దీ అవసరం రీత్యా బాంబర్లు, ఫైటర్ విమానాలను తయారు చేసుకుని వినియోగించేవారు. బెలూన్ల ద్వారా గూఢచర్యం నిర్వహించడం, ప్రత్యేకంగా తయారు చేసిన గాలిపటాల ద్వారా ఎత్తుకు వెళ్లి శత్రు బలగాలను పరిశీలించడం, ఇవన్నీ మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభంలో విస్తృతంగా వినియోగించబడ్డాయి. అనంతరం ఫైటర్ విమానాలను ప్రతి దేశము తయారు చేసుకోవడంతో విమాన వ్యతిరేక తుపాకులను కూడా కనిపెట్టారు. యుద్ధ విమానాలను కూల్చివేసే వ్యూహాత్మక ఎత్తుగడలను తయారు చేసుకుని అమలు చేశారు. దానితో యుద్ధ విమానాల పైలట్ల ఉద్యోగం ప్రమాదకరంగా మారింది. వారు తరచుగా శత్రువుల తుపాకులకు, ప్రతికూల వాతావరణ పరిస్థితులకు గురయ్యేవారు. ఎప్పటికప్పుడు కొత్త తరహా విమానాలు కనిపెట్టడంతో వాటిని ప్రయోగించి చూసే దశలో కూడా పైలట్లు మరణించేవారు. యుద్ధ విమానాలు శత్రువుల ప్రమేయం లేకుండానే తరచుగా వాటంతట అవే కూలిపోయేవి. ఆ విధంగా ఫైటర్ విమానాలకు నిపుణులైన పైలట్ల అవసరం పెరుగుతూ పోయింది. ఈ కథనం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ యోయో టీవీ ఛానల్.